ఇది భారత కథ, భగవద్గీత. శిశుపాలుని కుమారుడైన దృష్టకేతు, చేకితానుడు, వీరుడైన కాశీరాజును, పురజిత్తు, కుంతీభోజుడును, నరశ్రేష్ఠుడైన శ్రీడును ఉన్నారు. యుధామన్యుః చ విక్రాంతః ఉత్తమౌజాః చ వీర్యవాన్ సౌభద్రః ద్రౌపదేయాః చ సర్వే ఏవ మహారథాః. యుధామన్యుడు పరాక్రముడు, వీరుడు ఉత్తమౌజుడును, అభిమన్యుడును, ఉప పాండవులను, వీరందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాః ఏతాన్నిబోధ ద్విజ ఉత్తమ నాయకాః మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, మనలో ఎవరు ప్రధానమైన వారో, మన సేనకు నాయకులో వారిని మీకు గుర్తు కొరకు చెప్పుచున్నాను. భవాన్ భీష్మః చ కర్ణః చ కృపః చ సమితింజయః అశ్వత్థామా వికర్ణః చ సౌమదత్తీః తదా ఏవ చ. మీరును, భీష్ముడును, కర్ణుడును, యుద్ధములలో జయము సాధించే కృపుడును, అశ్వత్థామ, వికర్ణుడును, సోమదత్తుని కుమారుడగు భూరీశ్రవుడును, భరతుడును మొన్నగువారు ఉన్నారు. అన్యే చ బహవః శూరాః మత్ అర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇతరులు కూడా చాలామంది శూరులు నా ప్రయోజనందు నా కొరకు జీవితములను అర్పించేవారు. వీరందరూ వివిధ శస్త్ర ఆయుధులు, యుద్ధ నిపుణులు, యుద్ధ నైపుణ్యాన్ని కలవారు. తమ జీవితాన్ని విడటానికి సిద్ధపడి ఉన్న పలు వీరులు మనలో ఉన్నారు. అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మ అభిరక్షితం పర్యాప్తం ఇదం ఏతేషాం బలం భీమ అభిరక్షితం. మన సైన్యం భీష్ముని చేత రక్షింపబడుతూ ఉంది. మన సైన్య బలం అపరిమితం. కానీ భీమునితో జాగరూకతతో రక్షింపబడుతున్న పాండు సైన్యం పరిమితంగా ఉన్నది, యుద్ధ సమర్థత కలిగినది. అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మం ఏవ అభిరక్షంతు భవంతు
సర్వే ఏవ హి. అన్నిటి యందు, అన్ని వ్యూహాలలోనూ ప్రముఖ స్థానములందు అవసరమైన తీరులో ఉండి మీరు అందరూ భీష్మ పితామహులని సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. భీష్మ పితామహులకు తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాథం వినద్య ఉచ్చైః శంఖం తథౌమ ప్రతాపవాన్. అప్పుడు కురువంశంలో ఉన్న భీష్మ పితామహుడును ప్రతాపవంతుడును కురువృద్ధుడు అగు పితామహుడు భీష్ముడు దుర్యోధనునికి ఆనందం కలిగించడానికి పెద్దగా సింహగర్జనను చేసి శంఖాన్ని పూరించాడు. తదః శంఖాహు చ భేర్యః చ పణవ ఆనక గోముఖాహు సహసా ఏవ అభ్యహన్యంత సహ శబ్దః తుములః అభవత్. తర్వాత శంఖాలు, భేరులను, తప్పెటలు, మద్దెలు, రణశృంఖములు శీఘ్రంగా ఒక్కసారిగానే వాయింపబడ్డాయి. ఆ శబ్దము మిక్కిలి భీకరంగా ఉంది.